ఈ ఈ హత్య వెనకాల ప్రభుత్వమే ఉందా అనే అనుమానం నాకు కలుగుతుంది. ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా, లేదంటే ప్రభుత్వంలోని బాగా పెద్దలు చేయించారా? ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నారు? ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని మీరు ఒక సస్పీషియస్ కేసు కింద చూస్తున్నారు. అంటే సస్పీషియస్ కాదు, ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు. మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈరోజు వెళ్ళి చూశాను. ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది పడిపోయినది 4-5 అడుగుల కన్నా ఎక్కువ లేదు. లోతు ఎంత ఉంటుందంటే 1 అడుగు 2 అడుగులు. ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది, ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది. ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి 2 అడుగులు ఉంటాయి. 2 అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తగులుతాయి ఎస్పీ గారు, ఐజీ గారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు అంత గట్టిగా దెబ్బలు ఎలా తగులుతాయి? సీసీ ఫుటేజ్ 11:42 వరకు చూపిస్తున్నారు, బాగానే ఉంది. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? దాన్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ సీసీటీవీ? ఎందుకంటే ఇప్పుడు మాకు క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్తో నేను దిగుతాను, అదే స్పీడ్లో. కావాలంటే రేపు ప్రెస్ని అంతటిని తీసుకొచ్చి రేపు ప్రూవ్ చేస్తాను. నేను నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. మీరు రెడీయరా? లేకపోతే అనౌన్స్ చేస్తారా? సేమ్ అదే స్పీడ్లో అదే బండి నేను దిగుతాను డే టైం. ఎలా దెబ్బలు తగులుతాయి, కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, ఐ ఫేస్ ఇట్. నేను హెల్మెట్ పెట్టుకుంటాను, దానికే ఎలా దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా? ఇట్స్ ఏ ఫాల్స్, అంతా ఫాల్సే. దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది. ఇంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు. విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు. టైమ్ ఆఫ్ డెత్ చెప్పాలి కదా, టైమ్ ఆఫ్ డెత్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? టైమ్ ఆఫ్ డెత్ చెప్పలేదు. డాక్టర్స్ మీరు అమ్ముడైపోయారా? సిగ్గుందా మీకు? ఏంటి మీ పోస్ట్ మార్టం? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటే అసలు మీరు మనుషులా జంతువులా? అంత క్లియర్గా కనబడతా ఉంటుంటే మీరు దాన్ని సస్పీషియస్ అని ఎలాగిస్తున్నారు? ఫారెన్సిక్స్కి పంపిస్తామని ఎలాగంటున్నారు? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటుంటే మనిషి మీద మీరు డాక్టర్లేనా? డాక్టర్ వృత్తికి అవమానం తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డాక్టర్లు చెప్తున్నారు. ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంటే ఇంత ప్రజలు మొత్తం మా రాష్ట్ర ప్రజలందరూ ఈ కేసు గురించి చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా జనం అక్కడ చూస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? అంటే గవర్నమెంట్ ఏం చేసినా చెల్లుతుంది, ఏమన్నా కప్పిపుచ్చేసి అనుకుంటుందా గవర్నమెంట్? నేను అందుకనే చెప్పాను, మీరు ఇటువంటి అధివేశాలు ఎత్తారనే హైదరాబాద్లో పోస్ట్ మార్టం చేయిస్తా అన్నాను. ఈ డాక్టర్లు ఇద్దరు సరిగ్గా మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. చెప్తున్నాను, అక్కడ పోస్ట్ మార్టంలో ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో
మీరు అందరూ సంతకాలు పెట్టాలి, మీకు ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. పోస్ట్ మార్టం ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో కేసేసి రాహుల్ గాంధీతో చెప్పించి సీఎంతో మాట్లాడి రీపోస్ట్ మార్టం చేయిస్తాం, వేరే కేసు మేము మళ్ళీ కట్టిస్తాం, అనుమానాస్పద మృతి కాదు ఇది హత్య, దీని మీద మళ్ళీ చేయాలని. విజయవాడలో ఇప్పుడు హైదరాబాద్లో ఆయన బండి బిగిన్ చేసినప్పుడు డ్రైవింగ్ ఇట్లా రిటార్గా కూర్చొని చాలా స్టైల్గా ఆయన బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ స్టాన్స్ అన్నది విజయవాడ తర్వాత లేదు. ఈ బొజ్జ ఇలాగా తొట్టిపాడు తర్వాత దాటిన తర్వాత నర్లజర్ల ఇవన్నీ కూడా ఇలాగ ఉంది. కాళ్ళు ఏమో పొడుగ్గా ఉన్నాయి, కాళ్ళు ఏమో ఇలా కవ్వూరు దగ్గరికి వచ్చాడు, కాళ్ళు కింద ఎట్టేసాడు. బండి వెనకాల సీట్లో ఉన్న బ్యాగ్ హైదరాబాద్లోనేమో చిన్నగా బ్యాగ్ కనబడుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాగ్ పెద్దగా ఉంది. మళ్ళీ మీరే చెప్తున్నారు బ్యాగ్ వంగిపోయింది. అసలు వంగడానికి ఆ బ్యాగ్ అవసరమే ఉంది? అది ఒక 2 జతలు పెట్టుకునే బ్యాగ్ అది. అటువంటి బ్యాగ్ ఇలా వంగిపోయిందని ఒక డ్రైవర్ చెప్పాడు. దట్ ఈస్ ది మీకు ఈ కేసులో కీలక మల్పదే. నిన్న ఎస్పీ గారు చెప్పారు కదా, ఒక అతన్ని విచారించాము, అతను దిగిపోయాడు. ఏంటి ఇతను బ్యాగ్ వంపుగా కింద జారిపోతున్నట్టు ఉన్న బ్లింకర్ లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారని అన్నారు కదా, అదే కీలక మలుపు కేసులో. అది ఎవడైనా సరే బ్యాగ్ జారిపోతూ ఉంటే అలాగే ఎందుకు వెళ్తాడు? వెళ్ళరు. బ్యాగ్ని సర్దుకున్నాను పక్కన ఆఫ్ చేసి బ్యాగ్ని సర్దుకుంటాడు. లేకపోతే బ్యాగ్లో మరి ఇతన్నే తీసుకొచ్చారో, మరి వెనకాల ఇంకో కారులో తీసుకొచ్చారో, ముందే కారుని అక్కడ తీసుకెళ్ళి అతను పడుకోబెట్టేశారు. మొత్తం మీద ఏదో జరిగింది. ఇది మానేసి ఇంకా సస్పీషియస్ డెత్, లేకపోతే సస్పీషియస్ ఎన్ని మర్డర్ సస్పీషియస్గా ఉంది, యాక్సిడెంటా తెలియట్లేదు. ఇదా మీరు చెప్పేది? మీకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో తెలియట్లేదు, లేకపోతే రాష్ట్రంలోని పెద్దలు, హైదరాబాద్లోని పెద్దలు, ఈ బీజేపీ పార్టీ వాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలోని ఏళ్ళు, అంటే పార్టీలోని అందరూ ఇన్వాల్వ్ అయ్యారన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా కొంతమంది హస్తం మటుకు దీంట్లో ఉంది. లేదంటే పోలీసులు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? నిన్న అది చూసినట్టయితే మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత స్పీడ్గా వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం ఏంటి? ఎంత నాటకం ఆడారు ఐజీ గారు, ఎస్పీ గారు, మీరిద్దరూ. అసలు ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి మీకు నిజమేంటో తెలుసు మీ ఇద్దరికి, కానీ మీరిద్దరూ కూడా గొప్ప నాటకం రక్తి భలే కట్టించారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో దట్ మీ ప్రెస్ మీట్ని మేము నమ్మట్లేదు. మీరు ఇమ్మీడియట్గా మర్డర్ అని డిక్లేర్ చేసి ఇది మర్డరు, ఆ వైపుగా మా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పకపోతే మటుకు చాలా దురదృష్టవంతులు అయిపోతారు. మీరు చెప్తున్నాను, చాలా దురదృష్టవంతులు అవుతారు. డాక్టర్స్ కూడా